అందరికీ నమస్కారం. నా పేరు సుధా కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రామాయణం. రామాయణం ఒక మహాకావ్యం. దాన్ని రచించింది ఆదికవి శ్రీ వాల్మీకి. రామాయణం, మహాభారతం, భాగవతం మనకు మన పూర్వీకులు అందించిన సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో సవివరంగా తెలియజేసే కథ పేరే రామాయణం. ఇది కథ మాదిరిగా నడుస్తుంది, కానీ ఇది ఒక మహాకావ్యం. ఇందులో కథ మొత్తము కావ్య రూపంలో ఉంటుంది, అంటే శ్లోకాల రూపంలో ఉంటుందన్నమాట. శ్లోకాలంటే పద్యాలు. ఈ రామాయణంలోని పాత్రలు మనకు ఆదర్శం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రామాయణం అంటే రామ మార్గం అని అర్థం, రాముడు అనుసరించిన మార్గం అని అర్థం, రాముడు ఆచరించిన మార్గం అని అర్థం. రాముడు ఆదర్శవంతంగా జీవించి మనకు ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఈ కావ్యం ద్వారా మనము అన్ని అనుబంధాలను గుర్తు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ మానవ సంబంధాలన్నిటికీ కూడాను చెదలబట్టిపోయినట్టుగా అయిపోయింది. కాబట్టి నేను ఈ రామాయణం ద్వారా అన్ని అనుబంధాలన్నిటినీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. దీనిని మీరు విని ఆదరిస్తారని, ఆచరిస్తారని ఆశిస్తున్నాను.